అమ్మపల్లి శ్రీరామచంద్ర ఆలయం గురించి చాలా మందికి తెలియదు. సినిమా వాళ్ళు మాత్రం ఈ ఆలయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. హైదరాబాద్కు అతి సమీపంలో ఈ ఆలయం పలు తెలుగు సినిమా షూటింగులకు వేదికగా నిలిచింది. అందుకే ఈ ఆలయాన్ని సినిమా గుడి అని కూడా పిలుస్తారు. శంషాబాద్ మండలంలో ఈ పురాతన దేవాలయం ఉంది. దీనిని 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించినట్టుగా భావిస్తున్నారు. సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెప్తారు. ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల ఎత్తు మేర నిర్మించిన గోపురం ప్రత్యేక ఆకర్షణ. ఈ గుడికి 2 నీటి గుండాలు ఉన్నాయి. పూర్వం ఒక నీటి గుండాన్ని రాజులు స్నానం చేసేవారని, మరొకటి శ్రీరామచంద్రమూర్తికి చక్రతీర్థంగా ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి అండ్ శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలా మకర తోరణాలు కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతుంది. శ్రీరాముని మకర తోరణం పైన దశావతారాలు చెక్కబడి ఉన్నాయి. ముఖమండపంలో తాబేలు ఉంటుంది. దీనితో ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు, ఆశ్చర్యచిక్తులు చేసే ప్రాకార మండపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలు. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు. ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తూ ఉంటాడు. ఈ గుడి సినిమా వారికి ఒక సెంటిమెంట్గా మారింది. కనీసం ఇక్కడ ఒక్క సీన్ అయినా చిత్రీకరించాలని దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాల కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటుబాంబు పేలి ప్రహరీ గోడ కూలడంతో అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2010లో పురావస్తు శాఖ అధికారులు అమ్మపల్లి ఆలయాన్ని దర్శించి దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని, అవి పురాతనమైన కట్టడాలని తేల్చెప్పారు. గోపురం చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడి స్థల నిర్మాణంపై కూడా పరిశోధనలు చేశారు. మున్ముందు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత ఆధునీకరిస్తామన్నారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ విగ్రహాలు 1000 సంవత్సరాల క్రిందటవని గుర్తించారు. ఏకశిలతో విగ్రహాలు ఉండటం చాలా అరుదని కూడా తెలిపారు. ఆధ్యాత్మికతను కలబోసుకున్న ఆహ్లాదకర వాతావరణం. రాష్ట్రంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా నిలిచిన అమ్మపల్లి దేవాలయం తన ప్రత్యేకతను చాటుకుంటుంది. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయానికి వందల ఎకరాల ఆస్తులున్నాయి. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో నడియాడినట్టుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయం శంషాబాద్ నుండి 12 కిలోమీటర్లు, అలాగే హైదరాబాద్ నగరం నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్ బస్ స్టేషన్స్ నుంచి ఈ ఆలయానికి బస్సు సౌకర్యం కూడా కలదు.